జై శ్రీమన్నారాయణ. జై వాసవి. జై వాసవి. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నిన్న మనం గంగా అవతరణ వరకు చెప్పుకున్నాం. గంగా అవతరణ అయిపోయిన తర్వాత ఆ నైట్ రైతులందరూ పడుకున్నారు. పొద్దున్న లేచి రామలక్ష్మణులు కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి జపం సంధ్యావందనం అన్ని చేసుకొని విశ్వామిత్రుల దగ్గరికి వచ్చి నమస్కరించి, మునీంద్ర, నిన్న మాకు గంగా అవతరణ కథ చెప్పారు. చాలా పుణ్యమైన కథ, అది వినదగిన కథ, చాలా మంచి కథ చెప్పారు. రాత్రంతా మాకు ఆ స్టోరీనే ఆ మనసులో రింగ్ అవుతా ఉంది. ఎంత మంచి కథ చెప్పారు. గంగాదేవి 3 లోకాల్లో తిరిగి త్రిపదగా పేరు పొందింది. త్రిపద అనే పేరు పొందింది. తర్వాత భాగీరథి అనే పేరు పొందింది. ఇప్పుడు ఆ భాగీరథి నది దాటి మనం వెళ్ళడానికి మునులందరూ కూడా ఒక పడవని తయారు చేశారు. పెద్ద పడవని తయారు చేశారు. ఇక మనం ఆ పడవలో ఎక్కి వెళ్ళటమే అని చెప్పి చెప్తారు. సరే అని చెప్పి అందరూ కలిసి ఆ పడవలో ఎక్కారు. పడవలో ఎక్కి ఈ గంగా నది ఉత్తరం ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఒక విశాల అనే నగరం, ఆ విశాల నగరాన్ని చేరుకున్నారు. ఆ నగరం చాలా విశాలంగా ఉంది. చాలా అందంగా స్వర్గంలాగా ఉందండి ఆ నగరం. అది చూసి మన రాముడు విశ్వామిత్రుడితోటి, మునివర్య, ఈ నగరం చాలా విశాలంగా చాలా అందంగా స్వర్గంలాగా ఉన్నది. ఈ నగరం ఎవరిది, పరిపాలించే రాజుల చరిత్ర, ఈ భూమి యొక్క చరిత్ర నాకు చెప్పవలసిందే అడుగుతారు. సరే రామ్మ, విను చెప్తానని చెప్పని పూర్వకాలంలో కశ్యపుడు అనే ఒక మునికి దితి, అతిథి 2 భార్యలు. దితికేమో రాక్షసులు పుట్టారు, అతిథికేమో దేవతలు పుట్టారు. ఇలా ఉండగా ఈ రాక్షసులు దేవతలు ఇద్దరు కలిసి ఇగో ఈ జనన మరణాలు, ముసలితనం, రోగాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి అమృతం తాగితే ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అనుకుని ఆ అమృతం కోసం క్షీరసాగర మదనం చేద్దాం అనుకున్నారు. అనుకొని మందరగిరి అనే ఒక పర్వతాన్ని కవ్వల్లాగా తీసుకొని వాసుకి అనే పావుని కవ్వ తాడులాగా చేసుకొని చిరకడం మొదలు పెట్టారు. చిరకడం మొదలు పెడితే ఈ వాసుకైన సర్పానికి నోట్లో నుంచి ఉరిపిడికి నోట్లో నుంచి విషం జాలు కొక్కుతా ఉంటది. మధ్య మధ్యలో దాన్ని కరుస్తా ఉంటది. ఆ మందరగిరి పర్వతాన్ని వారంతో కరుస్తా ఉంటది. ఇక ఆ విషం అంతా ఎక్కువైపోయి మొత్తం హలాహలంగా వచ్చేసింది. ఆ హలాహలంగా నిలిపోతే దేశాలు మొత్తం ఇది చేసేస్తుందని చెప్పిన ఉద్దేశంతో శివుడి గురించి ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే అప్పుడు శివుడు వచ్చి ఆ హలాహలాన్ని మింగేసేసి గొంతులో పెట్టుకొని గరళ కంటుడు అవుతాడు శివుడు. అదే అయిపోయిన మళ్ళీ చిరకడం మొదలు పెట్టారు. చిరకడం మొదలు పెడితే ఈ మందరగిరి పర్వతం పడిపోతుంది. లోనికి నీళ్ళకి అడుగును బేసేం లేదు కదా, నీళ్ళకి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిపోతే అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి ప్రార్థిస్తే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి కూర్మావతారంతో ఆ మందరగిరి పర్వతానికి అడుగులో ఉండి దానిపైన పర్వతం అనమాట బేస్ గా ఆయన ఉన్నాడు. ఉండి అలా ఉండటమే కాకుండా వీళ్ళు చిలికే దాంట్లో కూడా సహాయం చేస్తాడు విష్ణుమూర్తి. అలా విష్ణుమూర్తి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవతల యొక్క ధన్వంతరి, దేవతల యొక్క వైద్యుడు ధన్వంతరి వచ్చాడు. ఫస్ట్ విష్ణుమూర్తి ఇలా వచ్చిన తర్వాత ధన్వంతరి వచ్చాడు. ధన్వంతరి వచ్చిన తర్వాత సుర అనేది ఒక పదార్థం వచ్చింది ఆ చిలిక సముద్రంలో నుంచి, పాల సముద్రంలో నుంచి. ఆ సురని దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకోబట్టి వాళ్ళు సురులు అయ్యారు. తీసుకుని వాళ్ళు అసురులు అయ్యారు, వీళ్ళు రాక్షసులు. ఇక అలా మళ్ళా చిలుగుతూ ఉంటుంటే కోట్ల మంది గంధర్వ స్త్రీలు పుట్టారు. మళ్ళా వాళ్ళ పరిచారకులు వచ్చారు. అట్లా తర్వాత కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చైశ్వరము, మణి అన్ని వచ్చినాయి. అవన్నీ వచ్చిన తర్వాత అమృతం వచ్చింది. అమృతం వస్తే ఏం చేశారు వీళ్ళు దేవతలు రాక్షసులు, మాకు కావాలంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆ అమృత రసాన్ని జాగ్రత్త చేస్తారు. ఇక రాక్షసులు దేవతలు కొట్టుకుంటా ఉంటే దేవతలేమో ఉపాయవంతులు, శక్తివంతులు కదా, రాక్షసులందరూ చనిపోయారు. ఈ దితిపుత్రులు అందరూ చనిపోయారు. చనిపోయేసరికి అప్పుడు దితికి బాగా దుఃఖం వచ్చింది, బాగా ఏడ్చింది, దుఃఖపడింది. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి భర్త దగ్గరికి వెళ్ళి, నాదా, నేను దేవతల రాజు ఇంద్రుడు కదా, ఆ ఇంద్రుడిని చంపడానికి శక్తి గల బలవంతుడైన కుమారుని కంటా నేను, దానికోసం నేను తపస్సుని వెళ్దాం అనుకుంటున్నా, నువ్వు నాకు అనుజ్ఞ ఇవ్వు అని చెప్పి అడుగుద్ది భర్తని. అడిగితే కశ్యపుడు అంటాడు కదా, పాపం పిల్లలందరూ చనిపోయారు, దుఃఖంలో ఉందని చెప్పని తల నిమిరి అలాగే చేసుకో, కానీ ఆ తపస్సు మాత్రం 1000 సంవత్సరాలు చేయాలి. 1000 సంవత్సరాలు తపస్సు జరిగినంత కాలం కూడా అశుచిగా ఉండకూడదు, ఎప్పుడు కూడా శుచిగా ఉండాలి. అశుచిగా ఉంటే మాత్రం ఏదో ఒక ప్రమాదం జరుగుద్ది అని చెప్తాడు. సరే అలాగే ఉంటాను అని చెప్పని ఆమె వెళ్ళి తపస్సు చేసుకుంటా ఉంటది. ఆ దితి అంత ఇంద్రుడిని చంపేంత బలవంతుడు కావాలని తపస్సు చేసుకుంటా ఉంటే ఈ సంగతి ఇంద్రుడు తెలిసింది. తను చంపడానికి కావాల్సిన కొడుకుని కంటానికి తపస్సు చేస్తుందని తెలిసింది. తెలిసి కపటంగా వస్తాడు. ఏమంత ప్రేమ ఉన్నట్టు కపటంగా వచ్చి ఆమె తల్లి వస్తుంది కదా, తల్లే కదా, కపటంగా వచ్చి ఇక ఆమెకి యజ్ఞం చేసుకోవడానికి సమిధులు, దర్పలు అన్ని తెచ్చివ్వటం, తినడానికి కందమూలాలు, పళ్ళు అన్ని తెచ్చివ్వటం, ఆమెకు కాళ్ళు వేసుకోవటం, ఆమెకి ఏ సమయంలో ఏది కావాలో అన్ని అందించుకుంటూ చాలా సేవలు చేస్తా ఉన్నాడు. పాప అనుకుంటది, వీడికి తెలవదు, నేను వీడిని చంపడానికి కొడుకుని కందాన్ని తపస్సు చేస్తుంటే నాకు సేవ చేస్తాడు పాపం పిల్లోడు అనుకుంటది. అలా తపస్సు జరిగిన తర్వాత 1000 సంవత్సరాలు ఏమని చెప్పారు కదా, ఇంకో 10 సంవత్సరాలు అయితే 1000 సంవత్సరాలు పూర్తి అయితే అనంగా
ఒక రోజు ఇంద్రుడి మీద జాలేసి పిలిచింది, నాయన ఇంద్ర, నేను నిన్ను చంపేలాంటి కొడుకు బలవంతుడైన కొడుకుని కావాలి అని అనుకున్నాను, కానీ నా కొడుకు పుట్టిన తర్వాత నిన్ను చంపమని చెప్పను, నువ్వు చాలా మంచివాడివి అని అర్థమైంది నాకు. ఇప్పుడు నిన్ను చంపమని చెప్పను, నువ్వు మీ తమ్ముడు కలిసి, నీ తమ్ముడు కూడా నీ అంత బలవంతుడు కాబట్టి మీ ఇద్దరు కలిసి చక్కగా రాజ్యపాలన చేసుకోండి, అన్నదమ్ములు చక్కగా ఉండండి, ఆయన్ని కూడా దేవతలతో సమానంగా చూసుకో, మీ ఇద్దరు కలిసి సఖ్యతగా రాజ్యపాలన చేసుకోండి ఆయన అని చెప్పుద్ది. సరే అంటాడు ఇంద్రుడు అని చెప్పని. తర్వాత కొన్ని రోజులకి ఆమె ఒక రోజు తల విరమోసుకొని మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం టైంలో తలకాయ జుట్టు ముడేసుకోకుండా కాళ్ళకట్ట వైపు తల పెట్టుకొని పడుకుంది. గాఢ నిద్ర పోతుంది. అది తప్పు కదా, అలా చేయకూడదు కదా తపస్సు చేసే రోజుల్లో. అది తప్పు జరిగిందని ఇదే సందని చెప్పని దొరికావులే అని చెప్పని ఇంద్రుడు ఏం చేస్తాడు, ఆమె యొక్క అవయవాల రంధ్రంలో నుంచి గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భ యొక్క పిండాన్ని వజ్రాయుధంతో నరికేస్తా ఉంటాడు. మారుదా మారుదా అనుకుని నరుకుతాడు. మారుదా అంటే ఏడవకు ఏడవకు అని అర్థం. మారుదా నరుకుతా ఉంటాడు. అప్పుడు ఒక మేలుకు వచ్చింది, జరిగింది అర్థమైపోయింది. అర్థమైపోయి నా పిల్లడి సంపద నా పిల్లడి సంపద అని చెప్పి ఏడుచుకుంటూ కేకలు పెట్టింది. అప్పుడు 7 ముక్కలు చేసి ఇంద్రుడు ఆ గర్భ పిండాన్ని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తల్లికి వినయంగా నమస్కరించి, అమ్మ నువ్వు చేసిన తప్పు వల్ల నాకు అవకాశం దొరికింది, నన్ను మన్నించు అని చెప్పి అంటాడు. అని అంటే ఆమెకు చాలా దుఃఖం వచ్చింది, చాలా బాధ కలిగింది. మళ్ళీ అంతా తమాయించుకొని, నాయన జరిగింది అది జరిగిపోయింది, నీ వల్ల కొంత పొరపాటు జరిగింది, నా వల్ల కొంత పొరపాటు జరిగింది, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావంటే నా పిల్లల్ని దేవతలతో సమానంగా పూజించే, వాళ్ళు చచ్చిపోకుండా 7 ముక్కలు చేశారు కదా, 7 ముక్కలు 7 పిల్లలు అయ్యేటట్టు, వాళ్ళు దేవతలతో సమానంగా దేవలోకంలో ఉండేటట్టు, ఒక కుమారుడేమో ఇంద్రలోకంలో, ఒక కుమారుడేమో వాయులోకంలో, ఒక కుమారుడు బ్రహ్మలోకంలో, మిగతా 4 దిక్కుల్ని పరిపాలించినట్టు వరం ఈ నాయన, జరిగింది అది జరిగింది, ఈ వరం నాయన అనుకుంది. అయితే సర్లే 7 మరుతులు చేస్తాను, 7 మరుతులు అనమాట వీళ్ళు, ఏ ఒక పుట్టిన ఆ మరుతులు 7 కూడా చేస్తాను అని చెప్పంటాడు, మాటిస్తారు. అది అలా జరుగుద్ది. ఇప్పుడు ఆమె దితి తపస్సు చేసిన ప్రదేశం ఇదే నాయన, ఈ ప్రదేశంలోనే ఇంద్రుడు దితి ఉన్నారు ఇక్కడ, అందుకే ఇది పవిత్రమైంది ఈ భూమి అని చెప్పి ఈ నగరాన్ని పరిపాలించే ఆయన విశాలుడు అని ఒక రాజుగారు, ఆ రాజుగారికి పేరు మీద ఈ నగరానికి విశాల నగరం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా వాళ్ళ పరంపర, వాళ్ళ వంశస్థులు, ఆ విశాలుడి వంశస్థులు, ఆయన కొడుకులు, మనవాళ్ళు ముని మనవాళ్ళు అట్లా మనవాళ్ళు పరిపాలిస్తా వచ్చారు ఈ రాజ్యాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలించేది వాళ్ళ వంశస్థుడే సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలన ఉంది ఇప్పుడు ఈ జాగా, ఈ దేశం అని చెబుతాడు విశ్వామిత్రుడు. సరే బాగుందని చెప్పి అనుకుంటారు. ఇక ఈ కథ చెప్పారు, మన పొద్దుపోయింది, పొద్దుకింత రామ మీరు విశ్రమించండి, మరి రేపొద్దున మిథిలా నగరానికి ప్రయాణం అవుదాము అని చెప్పి విశ్వామిత్రుడు చెబుతా ఉంటే బయట మునులు ఉన్నారు కదా, ఈ మునుల శిష్యులు, ఆ మునుల శిష్యులు ఒక ముని వచ్చి, మునీంద్ర మన సుమతి రాజు గారు మీ దర్శనార్థం వచ్చారు అని చెబుతాడు. సరే రమ్మను అంటారు. ఆ సుమతి రాజు గారు లోనికి వస్తారు. లారకొచ్చి విశ్వామిత్రుడు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీరెంతో తపస్సాలు, ఎంతో తపస్సు చేశారు, మీరు దివ్యమైన శక్తి కలవారు, మీరు మీలాంటి వాళ్ళు మా దేశంలో అడుగు పెట్టారంటే మా దేశం ఎంతో పావనమైపోయింది, మేమెంతో అదృష్టవంతులు అయిపోయాము మీకు అని చెప్పి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి మర్యాదలను చేస్తాడు. చేసి పక్కనే ఉన్న రామలక్ష్మణులు చూస్తాడు. చూసి ఈ పిల్లలు ఎవరు, చక్కగా ఇద్దరు ఒకటే ఎత్తు పొడుగు కళ్ళు ముక్కు అన్ని ఒకే రకం ఉన్నారు, ఇద్దరు కవాల పిల్లల్లాగా ఉన్నారు, మరి దేవతలు భూలోకం చూడడానికి వచ్చారా అన్నట్టున్నారు, సింహంలాగా తేజస్తో ఉన్నారు, పులిలాగా ఇదిగా ఉన్నారు, మరి మళ్ళీ ఏమో ధనుర్బాణాలు తగిలించి ఉన్నారు, మళ్ళీ తామర తోడల్లాగా ఇదిగా ఉన్నారు, ఇప్పుడే నూనూగు మీసాలు వస్తుంది, వీళ్ళకి యవ్వనంలో అడుగు పెడుతున్నారు, ఈ పిల్లలు ఎవరు, మీ ఎంబడి తొప్పలలో పడి మొళ్ళల్లో పడి నడుస్తున్నారు, ఏంటి కారణం అని అడుగుతాడు. అడిగితే ఆయన అప్పుడు మరి విశ్వామిత్రుడు చెప్తాడు, అయ్యా నేను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటా ఉన్నాను, నాకు యజ్ఞం చేయాలని కోరిక కలిగింది, యజ్ఞాని కోసమని ఇక్కడికి వచ్చాను సిద్ధాశ్రమానికి, యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసులు పాడు చేస్తున్నారు, అప్పుడు రామలక్ష్మణులు దశరథ మహారాజు పుత్రులు వీళ్ళు, రామలక్ష్మణులు తీసుకొచ్చాను, వాళ్ళు నా యజ్ఞాన్ని కాపాడారు, వీళ్ళ దయ వల్ల నాకు అక్కడ యజ్ఞం పూర్తయింది, ఇక హిమాలయానికి వెళ్ళిపోవాలి, కానీ ఇంతలో జనక మహారాజు గారు పెద్ద యజ్ఞం చేస్తున్నారు, చూడటానికి పోదామని చెప్పని అన్నారు, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత హిమాలయానికి వెళ్ళిపోదాం అనుకున్నాను, అయితే ఈ రామలక్ష్మణులు నేను తీసుకొస్తాను, ఎందుకంటే అక్కడ పెద్ద శివధనుసు ఉన్నది కదా, ఆ శివధనుసు వీళ్ళకి చూపిద్దామని చెప్పని వీళ్ళని కూడా తీసుకెళ్తున్నాను అని చెప్పి చెప్తారు. ఓహో అట్లాగా దశరథ మహారాజు పుత్రుల వీళ్ళు, అయితే వీళ్ళు కూడా పూజింపదగ్గ వాళ్లే అని చెప్పని వాళ్ళకు కూడా అతిథి మర్యాదలన్నీ చేస్తాడు ఆయన సుమతి రాజు. ఇంకేం అయిపోతే ఆ రైతులు అక్కడ పడుకుంటారు. తెల్లవారున మళ్ళీ లేచి కాలుకుచ్చాలు తీసుకొని స్నానాలు చేసి జపాలు చేసుకొని మళ్ళీ బయలుదేరతారు. కాలి నడక ఎక్కడికి, మిథిలా నగరానికి. మిథిలా నగరం ఇంకా కొంచెం దగ్గర దూరంలో ఉందనగా అక్కడ ఒక ఆశ్రమం ఉంటది కాబట్టి, ఆ ఆశ్రమం శిథిలావస్థలో ఉన్నది, కానీ దివ్యమయ తేజస్సుతో వెలిగిపోతుంది, జన సంచారమే లేదు. అప్పుడు రాముడు అడుగుతాడు, మునీంద్ర ఇది ఆశ్రమమేనా, మరి అక్కడ మనుషులు ఎవరు కనపట్టలేదు, అదంతా శిథిలావస్థలో ఉంది, కానీ దివ్యమైన తేజస్సు వస్తుంది దాంట్లో నుంచి, అది ఆశ్రమమా ఇంకేదన్నా ఏంటి అని అడుగుతారు విశ్వామిత్రుడిని. రాముడు అడిగితే అది ఆశ్రమే రామ, చెప్తా విను, పూర్వకాలంలో అహల్య గౌతముడు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో ఇంద్రుడు ఈయన వేషంలో వచ్చి ఎవరు అహల్య భర్త
భర్త వేషంలో వచ్చి ఆమెని పాడు చేస్తాడు. చేసి ఇక వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ భర్త ఆయన వస్తే కనుక నేను తప్పు పని చేశాను కదా, మళ్ళీ ఆయన వస్తే కనుక గౌతముడు వస్తే కనుక మళ్ళీ శపిస్తాడు అని చెప్పని గబగబా వెళ్ళిపోతా ఉంటే అప్పుడే గౌతముడు వస్తా ఉన్నాడు లోనికి. సమిధలు దర్పలు పట్టుకొని వస్తున్నాడు లోనికి. ఎదురయ్యారు ఇద్దరు. ఎదురవగానే ఇంద్రుడు తత్తముడు పోతాడు. తత్తముడు వచ్చాక ఆయన ఏంటి వీడు ఇంద్రుడు నా వేషంలో ఉన్నాడు, లోపల నుంచి వచ్చాడు, తత్తరపడుతున్నాడు అంటే ఏదో తప్పు పని చేశాడు అని చెప్పని ఆయన దివ్య దృష్టితో తెలుసుకొని ఆ ఇంద్రుడికి శాపం ఇస్తారు. నీ వృషణాలు జారిపోవాలి అని శాపం ఇస్తాడు. శాపం ఇచ్చి ఇక ఇంద్రుడు పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయి దేవతతో అంటాడు, మరి గౌతముడు తపస్సు బాగా చేస్తున్నాడు, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు ఫలించితే కనుక మన దేవతలు ముప్పు వస్తుందని మీ వల్లనే కదా నేను వెళ్ళి ఆ తపస్సు చెడగొట్టడానికి కదా ఈ పని చేశాను, ఇప్పుడు నా వృషణాలను జారగొట్టిపోయినాయి, ఇప్పుడు నాకు కావాలవి మీరందరూ చెయ్యండి అని చెప్పి ఈ దేవతను అడుగుతాడు. అయితే ఆ దేవతలంటి పితృదేవతలను పూజించి పితృదేవతలకి హవిస్సులు ఇచ్చేటప్పుడు మేకని ఇస్తారట. ఆ మేక యొక్క వృషణాలు ఇవ్వండి మేము ఇంద్రుడికి పెడతామని చెప్పినట్టు పితృదేవతలు ఇస్తారు. ఆ వృషణాలు చూసి ఆయనకి పెడతారు ఇంద్రుడికి. ఇక్కడే జరుగుతుంది. గౌతముడు లోనికి వెళ్తాడు. అహల్యను చూసి నువ్వు ఆ మాత్రం తెలుసుకోలేవా, నువ్వు తప్పు చేశావు అని చెప్పని ఆవుకు చెప్పిస్తాడు. ఏమని, నువ్వు మనుషులకు ఎవరికి కనపడకుండా ఈ ఆశ్రమంలో ఒక దుమ్ములాగా అయిపోయి ఉంటావు, నీకు ఆహారం అనేది ఉండదు, గాలినే భుజిస్తా ఉంటావు, నువ్వెవరికి కనిపించవు. తర్వాత కొంతకాలానికి రాముడు వస్తాడు ఇక్కడికి. అప్పుడు వచ్చినప్పుడు ఆయన పాదం ఎప్పుడైతే ఈ ఆశ్రమంలో మోపుతాడో అప్పుడు నీకు అసలే రూపం వస్తుంది. ఆ రాముడికి నువ్వు అతిథి మర్యాదలన్నీ చెయ్యి, అప్పుడు నీ శాప విమోచన అవుద్ది. అప్పుడు నేను వస్తాను, మన ఇద్దరం కలిసి ఈ ఆశ్రమంలో మళ్ళీ తపస్సు చేసుకుంటూ భార్య భర్తలాగా ఉందాము, అప్పుడు వరకు నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఎవడు గౌతముడు. ఈ అహల్యకి ఆ శాపం ఏమంటే తను దుమ్ములాగా అయిపోయి అక్కడ ఎవరికి కనపడకుండా ఆశ్రమం ఉంటుంది. ఆమె యొక్క చేసే తపస్సు యొక్క వెలుతురే అదనమాట ఆ తేజస్సు. ఆ ఆశ్రమంలో ఉన్న తేజస్సు అంతా ఆమె యొక్క తపస్సు యొక్క తేజస్సు అని చెప్తాడు రాముడు. చెప్పి రామా మనం వెళ్దాం ఆశ్రమంలోకి పద అని చెప్పని ఆశ్రమంలోకి రాముడు ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడే ఆమెకి శాప విమోచన అయిపోయింది. ఆమె అందరికీ కనపడుతుంది, అందరూ ఆమె కనపడతారు. అప్పుడు దేవతలందరూ కూడా పూల వర్షం కురిపిస్తారు, ఆ దేవ దుందులు మురోగిస్తారు, అప్సరసలు నాట్యం చేస్తారు, గంధర్వులు గానం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు రాముడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా అహల్య పాదాలకి పాద నమస్కారం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది, ఓహో నేను అందరూ కనపడుతున్నాను, అందరూ నాకు కనపడతారంటే భర్త పెట్టిన శాపం గుర్తొచ్చింది. ఓహో ఈ అబ్బాయి అయోధ్య రాజుగారి కొడుకు దశరథ మహారాజు కొడుకు రాముడు వచ్చాడు, అందుకని ఇతనే రాముడు అని చెప్పి అనుకొని అప్పుడు ఆయనకి అతిథి మర్యాద చేయమన్నారు కదా, ఇంకా అతిథి మర్యాద చేస్తా ఉంటది. ఈ గౌతముడికి కూడా ఈ తపశక్తి వల్ల ఇక్కడ జరిగిందంతా తెలుసుద్ది. తెలిసి ఇక శాప విమోచనం అయింది, రాముడు వచ్చాడు, ఇక నేను కూడా వెళ్దామని చెప్పి ఆయన కూడా వచ్చాడు. వచ్చి భార్య భర్త ఇద్దరు కలిసి ఈ రామలక్ష్మణులకి మునులకి వీళ్ళందరికీ అతిథి మర్యాదలు అన్ని చేస్తారు. ఆ రేత్రంతా రామలక్ష్మణులు ఈ మునులందరూ కూడా వీళ్ళతో గడుపుతారు, అన్ని మాట్లాడుకుంటూ ఈ వీళ్ళతో గడుపుతారు. గడిపి తెల్లారి పొద్దున మిథిలా నగరానికి ప్రయాణమై పోతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. వచ్చే బాగా ఈ